మొదలే కాంగ్రెస్ లేదు. ఎందుకంటే దేశంలో అందరికీ తెలిసిందంటే మన ఓటర్లకు కూడా తెలుసు, దేశంలో ఓటర్ తెలుసు, ఎంత గాలి కొట్టినా 50 నుంచి 60, 60 నుంచి 40, 40 నుంచి 30 పోతుంది. ఇంకోటి ఈ మధ్యన వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంటే రామునికి వ్యతిరేకంగా అక్కడక్కడ ఇప్పుడు పోయిండు, అక్కడికి పోయిండు, చెప్పేది బెంగాల్కు పోయిండు, బెంగాల్ పోయే లోపటే ఇండియా కొలాప్స్ అయిందా లేదా? ఇంకా బీహార్లో ఎంటర్ కాలే, ఆడ స్వాగతం చెప్పడానికి రెడీ ఉంది, ఆడ కూడా ఇండియా కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇండియా పుట్టలేదు ఇంకా, అర్థమైందా? ఇండియా భూమి మీదకి రాలే. ఇండియా అలయన్స్ ఏదైతుందో అది దాన్ని ఏమంటారు, రూము, కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఒక ర్యాలీ నిర్వహించిందా? ఎక్కడన్నా మీరు చూసిందా? ర్యాలీలో ఇండియా అలయన్స్ వాళ్ళు పాల్గొనంగా ఎక్కడన్నా చూసిందా? లేదు. దీంతో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒకటి స్పష్టం అర్థమవుతుందంటే కాంగ్రెసు బీజేపీకి, మోదీకి ఆల్టర్నేటివ్ కాదు. రాహుల్ గాంధీ మోదీకి, బీజేపీకి ఆల్టర్నేటివ్ కాదు. స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగేది, బలమైన ప్రభుత్వం ఇవ్వగలిగేది, నిర్ణయం తీసుకునేటువంటి ప్రధానమంత్రి ఇవ్వగలిగేది, ప్రపంచంలో భారతదేశానికి గౌరవాన్ని పెంచగలిగేది ఎవరైనా ఉందంటే అది మోదీనే, అది బీజేపీనే అనేది నడుస్తుంది ఇప్పుడు. ఈ తెలంగాణలో కూడా చాలాసార్లు నేను పోతుంటే ఊళ్ళల్లో అన్నారు, అరే మీరు ఇక్కడ ఆనలేదా, కానీ మేమే ఢిల్లీకి అయితే మీకే అన్నారు. ఎందుకంటే ఈరోజు దేశం కనుక ఆలోచిస్తే సామాన్యమైనటువంటి పౌరుడు కూడా అన్ని జిల్లాలలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరము అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు మేము గెలుస్తాం. ప్రధానంగా బీజేపీ బలంగా ఎక్కడన్నా ఉంది అంటే అది భాగ్యనగర్, హైదరాబాద్లోనే చాలా బలంగా ఉంది అని అన్నారు. ఒక పక్క సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, హైదరాబాద్ కానీ ఈ ఏరియాలో బీజేపీ పెద్దగా ఏం సీట్లు అయితే ఆశలు చేయలేదు. ఈ టైంలో పార్లమెంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ పేరు కూడా ఇన్నాళ్ళు సంఘలో ఉన్నారు మీరు, కానీ ఫస్ట్ టైం లైమ్ లైట్ పాలిటిక్స్ అంటున్నారు, మళ్ళీ జనాల్లోకి వచ్చి మీరు పోటీ చేస్తారు అని. ఇన్నాళ్ళు అంటే నిజంగానే ఒక మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని గెలిపించి వచ్చిన నాయకుడికి ఎంపీ స్థానం చాలా చిన్నది. బట్ వై, ఎందుకు ఈ ఎంపీని మీ పేరు బలంగా వినిపిస్తూ ఉంది? అది ఎక్కడి నుంచి మీకు ఇస్తారనేది తెలియకపోయినా బట్ ఇన్నాళ్ళు లేనిది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు మురళీధర్ రావు గారు రాలేదు, కానీ ఇప్పుడే ఎందుకు ఆలోచన ఎందుకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మొదటి నుంచి కూడా మురళీధర్ రావు అంటే యుద్ధం చేసే నాయకుడు అనేటువంటి ఇమేజ్ ఉంది, తెలంగాణలో కూడా ఉంది. నన్ను ఎవరు చూసినా అంటే నేను లేనప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, నేను లేనప్పుడు వరంగల్కి పోతే, నేను లేనప్పుడు కూడా కరీంనగర్ పోతే మురళీధర్ రావు అనగానే ఫైటింగ్ లీడర్ అంటారు. ఎందుకంటే నా చరిత్ర అటువంటిది. అయితే రాజకీయాలల్లో అనేక కారణాల వల్ల మనం ముందు ఫైటింగ్ లైన్లో లేము, వేరే వాళ్ళని ఫైట్ చేయిస్తున్నాం. ఇక వేరే వాళ్ళని ఊకే ఫైట్ చేయించడం సార్, నేనే ఫైట్ చేస్తా సూటిగా ముసుగులో గుద్దులాటే. ఇప్పుడు కింగ్ మేకర్ కాదు, కింగ్ అవ్వాలనుకున్నారు, మనమే నిలబడాలా. రాజ్యాన్ని ఏం సూట్ చేసుకున్నారు? మల్కాజ్గిరియా, లేకపోతే హైదరాబాదా, లేకపోతే సికింద్రాబాదా? ఆ విషయంలో పార్టీ అధ్యక్షునికి నేను గత 4 సంవత్సరాల క్రితం చెప్పిన మల్కాజ్గిరిలో నేను పనిచేస్తాను. కింగే అవుదామని డిసైడ్ అయినప్పుడు ఇంకా కింగ్ మేకర్ కోసం వెయిటింగ్ ఎందుకు? చెప్పేయచ్చు కదా. కాన్స్టెన్సీ నేను మల్కాజ్గిరి కోసం నేను పనిచేస్తున్నా అని చాలా రోజుల కింద చెప్పిన, అందరికీ చెప్పిన నేను దీనివల్ల. కానీ ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తెలంగాణ రాజకీయాలు మారుస్తారు, గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత దేశ రాజకీయాలు ఎట్లాగ ముందుకు పోతాయి, కానీ తెలంగాణ రాజకీయాలు మార్చేటువంటి సామర్థ్యము ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్కి ఉంది. ఓకే, తెలంగాణకి బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమన్నా చేసింది ఉంది? ప్రధానంగా కనిపించేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, ఒకటి 900 కోట్లు పెట్టి యూనివర్సిటీ ములుగులో ఇచ్చింది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ అక్కడ ఉంది. పసుపు బోర్డుకి సంబంధించిన పసుపు బోర్డు అక్కడ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించిన దాంట్లో పసుపు ఉద్యమాన్ని కూడా ఎవరన్నా ప్రారంభించారు 20 సంవత్సరాల క్రితం, అంటే 2 దశాబ్దాల క్రితం. అది మీ పేరే వినిపించింది. అప్పుడు పార్టీలకి అతీతంగా అనేక సిపిఐ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరినీ ఏకం చేసి ఆ ఉద్యమాన్ని అయితే మీరు ప్రారంభించారు ఆ రోజున. కానీ అక్కడ మీ పేరు ప్రధానంగా వినపడలే. కానీ అన్వేషిస్తున్నప్పుడు ఈ పత్రికల్లో కావచ్చు, అప్పుడు అంతగా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఉండకపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఆ తర్వాత సమ్మక్క సారక్క విషయం కావచ్చు, ఆ తర్వాత మీరు చేనేత కార్మికుల గురించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు, అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశారు మీరు. సో ఇలా ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన మీరు
ఈ సంఘ్లోనే ఎక్కువగా ఉండిపోయి నిజంగానే జన మధ్యలోకి వచ్చి పోరాడకుండా, అంటే ప్రజా సమస్యల గురించి పోరాడారు అప్పటికి, కానీ ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పరచుకొని ఆ ప్రజల కోసమే ఉండిపోకుండా మీరు బయట రాష్ట్రాలకు వెళ్ళి చేస్తూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజులలో రాష్ట్రాలు ఏమన్నా ప్రధానంగా జీడిపికి దోహదపడుతున్నాయి అని అంటే ఒక మహారాష్ట్ర, ఒక ఉత్తరప్రదేశ్ అంటున్నారు. ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు బిడ్డలుగా, తెలుగు ప్రజలుగా మేము ఆకాంక్షిస్తున్నాం. నిజంగానే జీడిపిలో పెద్ద కాంట్రిబ్యూషన్ ఈ దేశంలో ఈ రాష్ట్రాలు ఎప్పుడు చేయబోతున్నాయి, ఎప్పుడు నిజంగానే అంత శక్తివంతంగా జీడిపిలో మేము నిజంగానే పాలు పంచుకుంటాము అని అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు దీని గురించి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, జీడిపిలో కానీ ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ అనేక కారణాల వల్ల ముందడుగేస్తున్నాయి మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలు. అదేవిధంగా మహారాష్ట్ర, బొంబాయి ఉంది కాబట్టి గుజరాత్, ఇవన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఏదైనా కారణము ఈరోజు చోదకాలు అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాలు. ఈ ప్రశ్న నేను అడగడానికి కారణం ఏంటంటే మురళీధర్ రావు గారు, మీలాంటి శక్తివంతమైన నాయకులు ఒక మధ్యప్రదేశ్కి, కర్ణాటకకి వెళ్తున్నప్పుడు మా రాష్ట్రం పరిస్థితి ఏంటి అని మా క్వశ్చన్. ఇది ఆర్థిక అభివృద్ధి కన్నా ఎక్కువ మీరు ఆలోచించాను కానీ నేను ఎక్కువ ఆలోచిస్తాను ఏంటంటే, అనేక కారణాల వల్ల నేను బయట తిరిగినా. అయితే ఎప్పుడు కూడా తెలంగాణ మార్పు రానంత వరకు మనకు సంతృప్తి ఉండదు, గుర్తింపు ఉండదు.